आज बाबा के 10 तारीख के साकार मदन महावाक्य सुनेंगे। जून 10, 2021 के बाबा के महावाक्य। मीठे बच्चे अगर बाबा आया है, ध्यान से सुनना। बाबा क्या कह रहे? अगर अमर बाबा आया है तुम्हें ज्ञान का तीसरा नेत्र देने, तभी तुम तीनों कालों को और लोकों को जानते हो। अभी तुम तीनों कालों और लोकों को जानते हो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, అమర్ బాబా వచ్చారు మనకి జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు మీరు 3 కాలాలు మరియు 3 లోకాలని తెలుసుకుంటున్నారు. प्रश्न, रूहानी बाप रूहों को वर्षा किस आधार पर देते हैं? बहुत ध्यान से अंडरलाइन करने की बात है। रूहानी बाप रूहों को वर्षा किस आधार पर देते हैं? ఆత్మిక తండ్రి ఆత్మలకి వారసత్వము ఏ ఆధారంతో ఇస్తారు? उत्तर, पढ़ाई के आधार पर, చదువు యొక్క ఆధారంతో. जो बच्चे अच्छी रीति पढ़ते हैं, देह अभिमान को छोड़ देही अभिमानी रहने का पुरुषार्थ करते हैं, उन्हें ही बाप का वर्षा मिलता है. ఏ పిల్లలైతే చక్కగా చదువుకుంటారో, దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తారో వారికే బాబా వారసత్వం లభిస్తుంది. लौकिक बाप सिर्फ बच्चों को वर्षा देते, लेकिन पारलौकिक बाप का संबंध रूहों से है, इसीलिए रूहों को वर्षा देते हैं. లౌకిక తండ్రి కేవలం పిల్లలతో పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి యొక్క సంబంధం ఎవరికి? ఆత్మలకు. కాబట్టి ఆత్మలకి బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తారు అంటున్నారు. शारीरिक बाप है ना, इस जन्म के लिए देते हैं, दूसरे जन्म में वो वर्षा नहीं प्राप्त होता है. लेकिन यहाँ पारलौकिक बाप हम सभी आत्माओं को रूहों को वर्षा देते हैं. तो रूहों को वर्षा तो 21 जन्मों के लिए हमको मिल जाता है. यहाँ भी अविनाशी वर्षा मिलता है हमको. अच्छा, गीत है बोले नाथ से निराला और कोई भी नहीं. परमात्मा को क्या कहा जाता है? भोलानाथ. हम भोले भगवान हर दो झोली करके उनके सामने जाकर के महिमा गाते కదా. బాబాని ఏమంటారు? శివుడిని భోలానాథుడు అని కూడా చెప్తారు. మరి భోలానాథుడు కన్నా అతీతమైన వారు ఇంకెవరు లేరు. బాబానే మన కోడి నింపుతారు కదా. अच्छा, ओम शांति. रूहानी बच्चे रूहानी बाप से अमर कथा सुन रहे हैं इस मृत्यु लोक से अमर लोक में जाने के लिए. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితో అమర కథను వింటున్నారు ఈ మృత్యు లోకం నుంచి అమర్ లోకానికి వెళ్ళడానికి. निर्वाण धाम को अमर लोक नहीं कहा जाता. अमर लोक जहाँ तुम अकाले मृत्यु को नहीं पाते हो, इसलिए उनको अमर लोक कहा जाता है. అయితే పరంధామాన్ని అమర్ లోకం అని చెప్పారంటున్నారు బాబా. ఎందుకు? ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు కదా. మృత్యువు జన్మ అది ఉంటే అప్పుడు వేరే విషయం. అక్కడ అసలు ఏది ఉండదు. అయితే అమరలోకము అంటే ఎక్కడైతే మీరు అకాల మృత్యులను పొందరు. ऐसे लोगों की क्या मान्यता? अमर माना मरते नहीं है, पर देवताओं को भी शरीर को तो त्याग करना पड़ता है ना. देवताएं भी तो जन्म लेते हैं, तो फिर उसको कैसे अमर लोग कहते हैं. लेकिन बाबा क्या कह रहे? अमर का मतलब क्या है? जो అకాలి మృత్యు नहीं प्राप्त करते కదా. అమరులు అంటే దేవతలు అమరులు అంటే ఏమనుకుంటారు? వాళ్ళకి అసలు మృత్యు ఉండదు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల సంవత్సరాలు ఉన్నారు అలా చెప్తారు.
అది కాదు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ అమరులు అంటే అర్థం ఏంటి? అకాల మృత్యువులు పొందనటువంటి వారు. సో సత్యుగంలో మనకి అకాల మృత్యులు ఉండవు కాబట్టి దాన్ని అమరలోకం అని చెప్తారు. रूहानी बाप जिसको अमरनाथ कहा जाता है जरूर अमर लोक में ले जाने के लिए मृत्यु लोक में कथा सुनाएंगे. ఆత్మిక తండ్రి ఎవరినైతే మనము ఏం చెప్తాము ఆయన పేరేంటి? అమరనాథుడు. ఆయన ఏం చేస్తారు మరి అమరలోకానికి వెళ్ళడానికి ఈ మృత్యు లోకంలో వచ్చి కథలు వినిపిస్తారు. తీన్ కథాయే భారత్ మే హీ మషహూర్ హై. మూడు కథలు భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి అంటున్నారు బాబా. क्या क्या है? एक तो क्या है अमर कथा. अमर कथा किसने किसको सुनाई? पार्वती को शिव ने पहाड़ों पर बिठा करके सुनाई, कैलाश पर्वत पर बिठा करके सुनाई ऐसे कहते కదా. మూడు కథలు ప్రాచుర్యం పొందినవి అంటున్నారు బాబా ప్రపంచంలో భారతదేశంలో. అందులో ఒకటి ఏంటి? అమర్ కథ. అమర్ కథ అంటే ఏం చెప్తారు? శివుడు శంకరుడు అంటే శంకరుడు పార్వతికి అక్కడ కైలాస పర్వతంలో కూర్చోబెట్టుకొని చెప్పారు అని చెప్పేసి చెప్తారు. దూసరి కథ సత్యనారాయణకి కథ. రెండోది ఏంటి? సత్యనారాయణ కథ. వ్రతం చేస్తారు కదా, వ్రతం చేసినా చేయకపోయినా కథ తింటే పుణ్యం వస్తుంది అని చెప్తారు. సత్యమైన సత్యనారాయణ కథ. నరు నుండి నారాయణగా తయారయ్యే కథ. తీసరి కథ హే తీసరికి కథ. తీసరికి కథ అంటే మూడో నేత్రం కదా. బాబా వచ్చి మనకి ఏం చేస్తారు? ఇప్పుడు జ్ఞాన నేత్రం, బుద్ధి నేత్రాన్ని ఇస్తారు. దీన్ని తీసరికి కథ అని చెప్పి చెప్తారు. तीसरी कथा मतलब तीसरा नेत्र खोलने की कथा. तीसरा नेत्र आकर के बाबा बच्चों को देते तो वो कथा प्राचुर्य है. तो भक्ति मार्ग में तो तीसरी का अर्थ कोई समझते ही नहीं है. ज्ञान का तीसरा नेत्र सिवाय ज्ञान सागर अमर बाबा के कोई दे न सके. మరి బాబా ఏం చెప్తున్నారు? భక్తి మార్గంలో ఈ తీసిరికి కథ అంటే మూడో నేత్రం యొక్క కథ అంటే ఏంటి అనేది కూడా వారికి తెలియదు. అయితే ఇక్కడ బాబా మనకి చెప్తున్నారు జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని కేవలము జ్ఞాన సాగరుడు అమర బాబా అయినటువంటి శివబాబా తప్ప ఇంకెవరు కూడా మనకి ఇవ్వలేరు. ये भी झूठी कथाएं सुनाते हैं. मीठे मीठे रूहानी बच्चे अब जान गए हैं कि हमको अब ज्ञान का तीसरा नेत्र मिल रहा है, जिस तीसरे नेत्र से तीनों कालों तीनों लोकों को तुम जान चुके हो. మరి మధురాత్మధర్మైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు మనకి ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభిస్తుంది. ఈ మూడో నేత్రంతో మూడు కాలాలు మూడు లోకాల గురించి మీరు తెలుసుకున్నారు. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन के आदि मध्य अंत को भी जान चुके हो, इसलिए बच्चे अपने को त्रिकालदर्शी भी समझते. तो మూడు కాలాలు మూడు లోకాలు అన్నిటి గురించి పరిచయం తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు త్రికాలదర్శులుగా అనుకుంటారు. तो मीठे मीठे बच्चों बगैर सृष्टि में कोई भी त्रिकालदर्शी नहीं होता. अंडरलाइन की पॉइंट. बाबा क्या कह रहे हैं? हम बच्चों के सिवाय इवन देवताओं को भी त्रिकालदर्शी नहीं कहा जा सकता क्योंकि उनको ज्ञान ही नहीं है ना. మరి బాబా పిల్లలు మనం మధురమైన పిల్లలం తప్ప ఈ సృష్టిలో ఎవ్వరూ త్రికాలదర్శులు కాలేరు అంటున్నారు బాబా. तीनों कालों अर्थात सृष्टि के आदि मध्य अंत को नहीं जानते. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन को बहुत जानते हैं परंतु तीनों कालों के आदि मध्य अंत को कोई नहीं जानते. మరి మూడు కాలాలు సృష్టి యొక్క ఆది మధ్యంతం ఎవరికి తెలియదు. ముల్లోకాలు చెప్తారు పరంధామం, సూక్ష్మలోకం, స్థూలవతనం కొత్త గొప్ప తెలుసుకుంటారేమో కానీ బాబా అంటున్నారు సృష్టి ఆది మధ్యంతం గురించి ఎవరికి తెలియదు. अब मीठे मीठे रूहानी बच्चे रूहानी बाप से सुन रहे हैं. हम उनके बच्चे बने हैं. एक ही बार तुम रूहानी बच्चों को रूहानी बाप मिला है. మరి ఇప్పుడు మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితో పెంచున్నారు. మనం ఆయన పిల్లలుగా అయ్యాము. ఒకేసారి మీరు ఆత్మిక పిల్లలకి आत्मिक तंत्र लभिंचारू. रूहों को पढ़ाते हैं और सब
देह अभिमानी होने के कारण कहते हैं मैं यह पढ़ता हूँ, मैं यह करता हूँ, देह अभिमान आ जाता है। कोई आईएएस आईपीएस पढ़ाई पढ़ते कितना प्राउडली करते हैं, मैं आईएएस पढ़ रहा हूँ, मैं आईपीएस पढ़ रहा हूँ, है ना, देहाभिमान आ जाता है। लेकिन हम बच्चों को कौन पढ़ाते? आत्माभिमानी बाप ఆత్మాభిమాని बच्चों को పడాలి. మరి ఇక్కడైతే ఆత్మీయ బాబా చదివిస్తారు, కానీ బయటైతే అందరూ దేహాభిమానం ఉన్న కారణంగా నేను ఇది చదువుకుంటున్నాను అది చదువుకుంటున్నాను దేహాభిమానంలోకి వచ్చేస్తారు. अभी इस संगम पर रूहानी बाबा कर रूहानी बच्चों को कहते हैं तुम अच्छी रीति पढ़ो. बाप से हर एक बच्चा वर्षा लेने का हकदार है क्योंकि सब रूहानी बच्चे हो ना. ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు, పిల్లలు మీరు చక్కగా చదువుకోండి, తండ్రితో ప్రతి ఒక్క పిల్లాడు వారసత్వం పొందే హక్కుదారు ఉంటారు. తండ్రికి పిల్లలంటే ప్రతి ఒక్క ఆత్మకి బాబా యొక్క వారసత్వం స్వర్గ వారసత్వాన్ని పొందే హక్కుదారులుగా ఉంటారు. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలు కాబట్టి. लौकिक संबंध में सभी बच्चों रूहों को वर्षा मिलता है. सॉरी, लौकिक संबंध में सिर्फ बच्चा वर्षे का हकदार बनता है. इस पारलौकिक संबंध में सभी बच्चों यानी रूहों को वर्षा मिलता है. లౌకికంలో అయితే కేవలం అబ్బాయిలకే, శారీరక సంబంధాలు కేవలం అబ్బాయికి మాత్రమే వారసత్వం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఆత్మిక సంబంధంలో ఆత్మలందరికీ बाबा वारसत्व लभिस्तुंदी. अमरनाथ की भी कथा सुनाते हैं, कहते हैं पार्वती को पहाड़ी पर कंदराओं में जाकर कथा सुनाई. यह तो रॉन्ग है ना. अमर कथा అంటే ఏం చెప్తారు? పార్వతీదేవికి ఇక్కడో పర్వతాలలో ఇక్కడో కూర్చోబెట్టుకొని కథ వినిపించారంటారు. మరి ఇదంతా తప్పైపోతుంది. अब तुम बच्चे जानते हो झूठ क्या है सच क्या है. सच तो जरूर सच्चा बाबा ही सुनाएंगे. आप एक ही बार सच सुनाए सचखंड का मालिक बनाते. మీకు సత్యం ఏంటి అసత్యం ఏంటి తెలిసిపోతుంది కదా. సత్యమైన బాబా ఒకే ఒక్క సత్యాతి సత్యమైన పరమాత్మ. బాబా వచ్చి చెప్తేనే మనకి అర్థమవుతుంది. బాబా ఒకే ఒకసారి వచ్చి సత్యాన్ని చెప్పి సత్యఖండానికి మనల్ని యజమానిగా తయారు చేస్తారు. तुम जानते हो इस झूठ खंड को आग लगनी है, ये जो कुछ देखने में आता है यह नहीं रहेगा. అండర్లైన్ ఈ కళ్ళకి కనిపించేది ఉండదంటున్నారు బాబా. అంతా సమాప్తమైపోతుంది. మొత్తం ఈ ప్రపంచానికి అంతటికి బాబా అంటున్నారు నిప్పంటుకుంటుంది. समय बाकी थोड़ा है, यह शिव बाबा का ज्ञान यज्ञ है. जैसे लौकिक संबंध में भी बाप यज्ञ रचते हैं, कोई रुद्र यज्ञ रचते हैं, कोई गीता यज्ञ, कोई रामायण यज्ञ रचते हैं. ये तो मैंने पहली बार सुन रही हूँ. यह है शिव बाबा का व रुद्र ज्ञान यज्ञ. यह अंतिम यज्ञ है. अंडरलाइन करो, अंतिम यज्ञ. इसके बाद और फिर आधा कल्प तक हमको कोई यज्ञ याग तप जप कुछ भी करना नहीं पड़ता. यही लास्ट, इसी अंतिम यज्ञ में सब कुछ स्वाहा हो जाएगा. पुरानी दुनिया से ही सब कुछ स्वाहा हो जाएगी. మరి బాబా ఏమంటున్నారు? సమయం చాలా తక్కువగా ఉంది. ఇది శివ బాబా యొక్క జ్ఞాన యజ్ఞము. అంటే లౌకిక సంబంధాల్లో కూడా తండ్రి ఏం చేస్తారు? యజ్ఞాన్ని రచిస్తారు. కొంతమంది రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు, కొంతమంది గీతా యజ్ఞం అంటారు, కొంతమంది రామాయణ యజ్ఞం అని కూడా చేస్తారంట. మరి ఇది శివ బాబా లేదా రుద్ర జ్ఞాన యజ్ఞము, ఇదే అంతిమ యజ్ఞము. तुम जानते हो हम अमरपुरी में अब जा रहे हैं, बाकी थोड़े मिनट का अब रास्ता है. ये कब की मुरली, उस हिसाब से आप सोचो हम कितने पीछे. थोड़े मिनट, थोड़ा समय भी चला गया. बाबा तो देखो समय प्रति समय कैसे कैसे मूल्य आ रहे. थोड़े मिनट अब रास्ता है, मिनट का अब रास्ता. कोई भी मनुष्य को यह पता नहीं है. वह तो कह देते मृत के लोक से अमर लोक में जाने के लिए 40,000 वर्ष अभी और है. अभी पड़े. अमर लोक सत्य को कहा जाता है. మీకు తెలుసు మనం అమర్పురికి వెళ్తున్నాము. ఇంకెంత సమయం ఉందంటే అమర్పురికి వెళ్ళడానికి?
ఎన్నో లక్షల లక్షల సంవత్సరాలు, ఎన్నో వేల వేల సంవత్సరాలు, సెకండ్లే ఏ ఉన్నాయి అంటున్నారు బాగా. సెకండ్లే ఉన్నాయి. కొన్ని నిమిషాలు, కొంత సమయం కూడా కాదు బాబు అంటే కొన్ని నిమిషాలు, కొన్ని నిమిషాల దారి ఉంది. ఏ మనుషులకి కూడా ఈ విషయాలు తెలియదు. వాళ్ళు ఏమంటారంట, మృత్యు లోకం నుంచి అమర లోకానికి వెళ్ళడానికి 40,000 సంవత్సరాలు ఇంకా ఉంది అని అంటారు. అమర లోకము అంటే సత్యుగాని చెప్తారు కదా. तो बच्चों को भी बाबा सम्मुख बैठ अमर कथा तीसरी कथा सत्यनारायण की कथा सुना रहे हैं। भक्ति मार्ग में क्या क्या होता है वह तो देखा। भक्ति मार्ग का कितना विस्तार है। जैसे झाड़ का बड़ा विस्तार होता है वैसे ही भक्ति का भी बड़ा कर्म कांड का झाड़ है। అయితే బాబా చేంజ్ చేస్తున్నారు. మనకి 3 కథలు చెప్పారు కదా, అమర్ కథ, సత్యనారాయణ కథ, మూడో నేత్రం యొక్క కథ. ఇవన్నీ వినిపిస్తున్నారు. మరి భక్తి మార్గంలో ఏమేమవుతూ ఉంటుంది అన్ని చూస్తూ ఉన్నారు. భక్తి మార్గం యొక్క ఎంత విస్తారం ఉంది అంటే వృక్షము పెద్దగా విస్తారంగా అయిపోయింది అనమాట. ఎలా వృక్షము విస్తరిస్తుందో, శాఖలు ఉపశాఖలు ఎలా విస్తరిస్తుందో అలా ఇప్పుడు భక్తి కూడా ఏమైపోయింది, చాలా ఎక్కువైపోయింది కదా. భక్తులు చూడండి ఎన్ని కర్మకాండలు, ఎన్ని రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు కదా. వృక్షం ఎంత పెద్దగా అయిపోయింది. యజ్ఞ వ్రత నేము జపు తప్పాది కిట్నా కడితే ఎన్ని చేస్తారు కదా భక్తి మార్గంలో. యజ్ఞాలు అంటారు, వ్రతాలు అంటారు, పూజలు అంటారు, జపాలు అంటారు, తపాలు అంటారు. इस जन्म के भक्त तो बहुत बैठे हैं। मनुष्यों की वृद्धि होती रहती है तो भक्ति मार्ग में आई हूँ तब से दूसरे धर्म स्थापन हुए। మరి ఈ జన్మలో కూడా భక్తులు చాలా మంది ఉన్నారు కదా. మనిషి వృద్ధి అవుతూనే ఉన్నారు. భక్తి మార్గంలో ఎవరైతే అంటే మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత వేరే ధర్మాలు స్థాపన అయ్యాయి కదా. ద్వాపరం నుంచి వేరే వేరే ధర్మాలన్నీ కూడా స్థాపన అవుతూ వచ్చాయి. हर एक का अपने धर्म से कनेक्शन है, हर एक की रस्म रिवाज अलग है। भारत अमरपुरी था, भारत अब मृत्यु लोक है। మరి బాబా అంటారు ప్రతి ఒక్కరిది వారి వారి ధర్మంతో వాళ్ళకి కనెక్షన్ ఉంది. ప్రతి ఒక్కరి పద్ధతులు వేరుగా ఉంటాయి. భారతదేశం అమర్పురిగా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది మృత్యు లోకము. तुम आदि सनातन देवी देवता धर्म वाले थे परंतु अब पतित होने के कारण तुम अपने को देवता कहला नहीं सकते। यह तुमको भूल गया है कि हम सो देवता थे। जैसे कहते क्राइस्ट ने हमारा धर्म स्थापन किया तो हमारे क्रिश्चियन चले आए हैं, ऐसे नहीं कि यूरोपियन धर्म के हैं। वैसे तुम हिंदुस्तान में रहने वाले अथवा भारत में रहने वाले देवी देवता धर्म के को परंतु अपने को देवता कहला नहीं सकते। వాస్తవికంగా సనాతన ధర్మానికి చెందినవాడు, కానీ ఆ పవిత్రత లేదు కాబట్టి స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేకపోతున్నాము. అంటే మర్చిపోయాము మేమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారము అని చెప్పేసి. ఎలా అంటే క్రైస్ట్ ఏం చెప్తారు, జీసస్ క్రైస్ట్ మా ధర్మ స్థాపకుడు కాబట్టి క్రిస్టియన్స్ అని చెప్పేసి క్రైస్ట్ యొక్క వంశావళి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. వాస్తవంగా వీళ్ళందరూ యూరోపియన్స్ కదా, కానీ మేము యూరోపియన్స్ అని చెప్పుకోరు. అలాగే హిందుస్థాన్ లో నివసించే వాళ్ళము హిందువులను పిలుచుకుంటారు కానీ దేవి దేవత ధర్మానికి చెందిన వారిని చెప్పుకోలేరు. అంటే స్వయాన్ని దేవతగా పిలుచుకోలేరు. समझते हो हम तो पापी नीच कंगाल भिखारी है। भक्ति मार्ग में मनुष्य दुखी होते हैं तो पाप को ही पुकारते हैं। తెలుసు మనం ఎంత పాపలుగా నీచులుగా కంగాలుగా అయిపోయాము. మరి భక్తి మార్గంలో బాగా దుఃఖం ఎక్కువైపోతే అప్పుడు బాబాని పిలుస్తూ ఉంటారు. यह सिर्फ तुम ब्राह्मण बच्चे ही जानते हो कि जिस बाप को पुकारते आए हैं वह हमको बेहद का वर्षा देने के लिए अमर कथा सुना रहे हैं। అయితే కేవలం మీరు బ్రాహ్మణ పిల్లలు ఈ విషయాలు తెలుసుకుంటారు. ఏ తండ్రిని అయితే మీరు పిలుస్తూ వచ్చారో ఆయన మనకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి అమర్ కథలు వినిపిస్తున్నారు. हम अमरपुरी के मालिक बनने वाले हैं, अमरपुरी को स्वर्ग कहा जाता है। तुम कहेंगे हम स्वर्गवासी बनने के लिए पुरुषार्थ कर रहे हैं. మరి మనము
అమర్పురికి యజమానులుగా అవుతున్నాం. అమర్పురి అంటే స్వర్గాన్ని చెప్తారు. మీరేమంటారు? మేము స్వర్గవాసులుగా అవ్వడానికే పురుషార్థం చేస్తున్నాము అని చెప్తారు. కలియుగ మే మనుష్య మర్తే హే తో క్యా कहते? ఈ కలియుగంలో ఎవరైనా మనుషులు చనిపోయారనుకోని ఏమంటారు? అంటారు స్వర్గస్థులయ్యారు. स्वर्गस्थलो అయిపోయారు. स्वर्गवासी हुआ। अब उसने कोई स्वर्ग में जाने के लिए पुरुषार्थ थोड़ी किया। వాళ్ళేమో పురుషార్థం చేస్తారు, మనం స్వర్గానికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తామని చెప్పారా? లేదు కదా. లేదు. पुरुषार्थ नहीं वो अमरपुरी वैकुंठ में जाने के लिए पुरुषार्थ कराने वाला कौन? మీరు పురుషార్థం చేస్తున్నారు వైకుంఠానికి వెళ్ళడానికి. మీతో పురుషార్థం చేయించేది ఎవరు? శివ अमर అమర్నాథ్. को अमरनाथ भी कहा जाता है. ఈ రోజు అమర్ బాబా అమरनाथ గారు కూడా ఆయన చెప్తారు. इस यज्ञ को पाठशाला भी कहा जाता है, दूसरे कोई पाठशाला को यज्ञ नहीं कहा जाता. कितने सारे नाम है. आज आप सभी योग में ये विचार सागर मंथन जरूर करना. बाबा के इस यज्ञ के कितने सारे नाम है लिखना. होमवर्क రాయండి ఈ రోజు. బాబా యజ్ఞాన్ని రకరకాలుగా చెప్తారు కదా, ఎన్నో పేర్లతో చెప్తూ ఉంటారు. అవన్నీ రాయండి. రుద్ర జ్ఞాన యజ్ఞము, పాఠశాల, హాస్పిటల్, ఇంకా యూనివర్సిటీ ఎన్ని చెప్తారు బాబా, అవన్నీ రాయండి ఈ రోజు. यज्ञ अलग रचे जाते हैं जिसमें ब्राह्मण लोग बैठ मंत्र पढ़ते. बाप कहते हैं यह तुम्हारा कॉलेज भी है. देखो बाबा ही हिंट दे रहे, यज्ञ भी है, दोनों इकट्ठे. మరి ఇక్కడ ప్రపంచంలో ఏ పాఠశాలని యజ్ఞం అని అన్నారు. అయితే ఇక్కడ బాబా అంటారు యజ్ఞం వేరే వాళ్ళు రచిస్తారు, బ్రాహ్మణులు కూర్చుని మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు ఇది మీకు కాలేజ్ కూడా యజ్ఞం కూడా రెండు కలిసి ఉన్నాయి. तुम जानते हो इसे ज्ञान यज्ञ से विनाश वाला प्रज्वलित हुई है, इसमें सारी दुनिया स्वाहा हो जानी है. మీకు తెలుసు ఈ జ్ఞాన యజ్ఞంతో వినాశ ద్వారా ప్రజ్వలితమవుతుంది, దీంట్లో మొత్తం ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. फिर नई दुनिया बननी है. इसका नाम ही है महाभारी महाभारत लड़ाई కదా. పాతదంతా స్వాహ అయిపోతే కొత్తది తయారవుతుంది. మరి దీని పేరేంటి? మహాభారీ మహాభారత యుద్ధం. इस जैसी लड़ाई और कोई होती नहीं. कहते हैं युद्ध में मूसलों से लड़ाई हुई, तुम्हारे साथ लड़ाई तो है नहीं. इसको महाभारत लड़ाई क्यों कहते हैं అంటే ఏం చెప్తారు? యుద్ధంలో ఏం చెప్తారు? మిజైల్స్, బాంబ్స్ వీటన్నిటితో యుద్ధం జరిగింది అని చెప్తారు కదా. అయితే నిజంగా మనతో ఇక్కడ యుద్ధం జరుగుతుందా? మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామా? లేదు కదా. మరి రామాయణం దీన్ని ఎందుకు మహాభారత యుద్ధము అని చెప్పేసి చెప్తారు? महाभारी महाभारत युद्ध क्यों कहा जाता है? भारत में तो एक ही धर्म होता है ना, मौत तो बाहर है, यहाँ लड़ाई की तो बात ही नहीं है. భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉండేది ఒకప్పుడు, సనాతన దేవి దేవత ధర్మం కదా. అయితే మృత్యు తర్వాత బయట నుంచి దొరుకుతుంది అన్నమాట మనకి. అయితే ఇక్కడ युद्धम का विषय ఉండదు. बाप समझाते हैं तुम्हारे लिए नई दुनिया चाहिए तो जरूर पुरानी दुनिया का विनाश होगा ना. బాబా ఏం అర్థం చేస్తారు? మీకు కొత్త ప్రపంచం కావాలి అంటే పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుంది. तुम बच्चों की बुद्धि में विराट रूप का भी सारा ज्ञान है, ये भी समझते हो जो कल्प पहले आए थे वही आएंगे देवता बनने के. तो चिंता किस बात का? अरे फलाना क्यों नहीं आया, मेरा पति क्यों नहीं आया, मेरा बच्चा क्यों नहीं आया. हाँ, बाबा क्या कह रहे? कल पहले जो आया था वही अभी भी आएंगे. మరి పిల్లల బుద్ధిలో విరాట్ రూపం యొక్క మొత్తం జ్ఞానం ఉంది. మీకు తెలుసు కల్పం ముందు ఎవరైతే వచ్చారో వారే వస్తారు దేవతలు కావడానికి. బుద్ధి కా కామ్ హై, నంత బుద్ధితో పని తీసుకోవాలి. हम जितने ब्राह्मण बने हैं अब फिर देवता बनेंगे. ఏ పక్క మనం ఎంతమంది బ్రాహ్మణులం అయ్యామో అంతమంది దేవతలు అవుతామంటున్నారు బాబా.
అవుతామా? ఎవరికైనా డౌట్ ఉందా? हम बनेंगे देवता, ये कोई डाउट है किसी को? లేదు, పక్కా పక్కా మనమే అవుతాం. 100%. బాబా గ్యారంటీ ఇస్తానంటారు కదా, మీకు గ్యారంటీ అంటారు కదా. మీరు గుర్తుంచుకోవాలిగా, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు బాబా ఎఫర్ట్ ఏదైతే చేస్తున్నారో దాని ఫలం అనేది దొరుకుతుంది. నేనే ఎఫర్ట్ నమ్మం కదా. No doubt at all. బాబా ఇచ్చిన ఆజ్ఞానుసారం నడుచుకుంటే, బాబా శ్రీమతానుసారం నడుచుకుంటే తప్పకుండా. సో మనమే అవుతాము కాబట్టి మనం ఇక్కడి నుంచే మరి అవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచే సంస్కారాన్ని తయారు చేసుకోవాలి. तो हमें पक्का हम ही बनेंगे देवता, तो देवता लक्षण भी तो हमें धारण करना है కదా. దేవతల మాదిరిగా మన లక్షణాలు కూడా ధారణ చేయాలి. तो प्रजापिता ब्रह्मा भी गाया हुआ है, परम पिता परमात्मा ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचते हैं. इसलिए ब्रह्मा को प्रजापिता कहते, परंतु कैसे कब रचते हैं यह कोई नहीं जानते. ఏ ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరమపిత పరమాత్మ ఏం చేస్తున్నారు, మనసు సృష్టిని రచిస్తారు. కాదే అందుకనే ప్రజాపిత అని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మ ప్రజలందరికీ తండ్రి. కానీ ఎలాగా, ఎప్పుడు, ఇది ఎవరికి తెలియదు. क्या शुरू में मनुष्य नहीं है जिनको रचते हैं, बुलाते ही है पतित पावन आओ. तो जब मनुष्य पतित होते हैं तब तो बाप आते हैं. दुनिया को बदलना है, तुमको बाप नई दुनिया का लायक बनाते. ఏ బాబా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారేంటి, ముందు మనుషులు లేరా, ఇప్పుడు వచ్చి బాబా తయారు చేస్తారు అనడానికి. మరి పిలుస్తారు పతిత పావన రండి అని. అంటే ఎప్పుడైతే మనుషులు పతితులుగా అవుతారో అప్పుడు బాబా వస్తారు. నీకు జో డార్విన్ సిద్ధాంతము అవన్నీ ఏవైతే చెప్తూ ఉంటాయి చూడండి, కోతు నుండి మనిషి వచ్చాడు, మనుషులు లేకపోతే కోతు నుంచి మనిషి వచ్చాడు, ఇవన్నీ విషయాలు వస్తాయి. మనుషులు ఎప్పుడు ఉన్నారు, అనాది అవినాశి. मनुष्यात्म में तो यही पर है ही ना. सतयुग में भी है, त्रेता द्वापर कलयुग, इवन संगम युग में भी है. लास्ट तक मनुष्यों का कारोबार तो चलता रहता है. तो सवाल ही नहीं उठता कि हमें बंदर से मनुष्य की उत्पन्न हुई. डार्विन सिद्धांत में वही बताते ना, ये सब तो पास हो जाते हैं ऑटोमेटिकली. हाँ, खाली मनुष्य जो पतित आत्माएं बन जाते, पवित्र से अपवित्र बनते, उनको परमात्मा करके पवित्र बनाते. जो दैवी गुण थे वो अभी नहीं है, तो फिर से बाबा भर देते. बाकी परिवर्तन होता है, बाकी ऐसा नहीं कि कोई चीज है ही नहीं है, उसकी सृष्टि बाबा करके करते हैं, ऐसा नहीं. तो बाबा के प्रपंच मारे ఉందన్నమాట. तुमको बाप नई दुनिया का मालिक बनाते हैं. अभी सब तमो प्रधान पुरानी दुनिया में हो, फिर सतो प्रधान बनना है. బాబా ఇప్పుడు మనకి కొత్త ప్రపంచంలో యజమానులుగా బాబా మనల్ని తయారు చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా పాత ప్రపంచంలో ఉన్నారు, మళ్ళీ మీరే పవిత్రంగా సతో ప్రధానంగా అవుతారు. बाप ने समझाया है हर एक मनुष्य मात्र को, वो ध्यान से सुनना, अंडरलाइन करो. हर एक मनुष्य मात्र को हर चीज को सतो रजो तमो में आना होता है. ये फिक्स है ना, ये नियम है. ये ऐसा क्यों होता, वैसा क्यों होता, क्यों क्या के क्वेश्चन की तो यहाँ पर कोई गुंजाइश नहीं. ये फाइनल. బాబా ఏం చెప్తున్నది ఇక్కడ, ప్రతి ఒక్క మనుష్య మాత్రుడికి లేదా ప్రతి ఒక్క వస్తువుకి సతో రజో తమో ఈ స్టేజెస్ లోకి రావాల్సిందే అంటున్నారు బాబా. दुनिया नई से पुरानी जरूर होती है, कपड़ा भी नया पहनते हैं फिर पुराना होता है. तुमको ज्ञान मिला है, सच्ची सत्यनारायण की कथा अभी तुम सुन रहे हो. మరి ప్రపంచం కూడా కొత్తది పాతగా తప్పకుండా అవుతుంది. బట్టలు కూడా చూడండి, కొత్త బట్టలు ఏమవుతాయి, పాతగా అయిపోతాయి. మరి మీకు జ్ఞానం లభిస్తుందంటే సత్యమైన సత్యనారాయణ కథ ఇప్పుడు మీరు వింటున్నారు. गीता है सर्वशास्त्रमयी शिरोमणि, बाकी है उनके बाल बच्चे. जैसे ब्रह्मा की वंशावली वैसे गीता है मुख्य. భగవద్గీతని ఏం చెప్తారు, సర్వశాస్త్రమయ శిరోమణి. మిగిలినవన్నీ కూడా ఏంటి, దానికి పిల్లలు అంటున్నారు బాబా. బ్రహ్మ వంశావళి ఎలా ఉంటుంది, అలా గీత ముఖ్యమైనది.
ऊंट थे ऊंट, माँ बाप, बाकी है बच्चे। अभी माँ बाप से वर्षा मिल सकता है, बाकी कितने भी शास्त्र पढ़े, कुछ भी करे, वर्षा मिल न सके। ये भी अंडरलाइन करो, चाहे कितने भी शास्त्र पढ़े, कुछ भी पढ़े, कुछ भी आपको नहीं मिलता है, या माँ बाप से वर्षा प्राप्त कर सकते हैं। మరి మనకి తల్లి తండ్రి బాబాతో వారసత్వం దొరుకుతుంది, మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి, ఏదైనా చేయండి, బాబా అంటున్నారు మీకు వారసత్వం లభించదు। करके जो शास्त्र पढ़ते हैं उनकी बहुत कमाई होती है। वह तो हो गया अल्पकाल के लिए, చలో శాస్త్రాలు చదివే వాళ్ళకి ఏంటి, ఏవో మంత్రాలు చదివారు, శాస్త్రాలు చదివారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ అది కూడా ఈ జన్మకి అల్పకాలికంగా అంటున్నారు। यहाँ तुम बच्चे सुनते हो तो कितनी कमाई करते हो, మరి ఈ జ్ఞానం ఇచ్చినారు, దీన్ని ఆచరిస్తే మీరు ఎంత సంపాదన చేసుకుంటారు। 21 जन्मों के लिए విచారణ కరు ఎంత, మరి బాబా అంటారు 21 జన్మల గురించి చేసుకుంటారంటే ఒకసారి ఆలోచించండి। మన मेहनत कम फल ज्यादा है, आजकल लोगों को वही चाहिए ना, ज्यादा मेहनत करना कौन चाहता है। तो यहाँ पर तो बनी बनाई है, इस एक जन्म बाबा का कहना मानो, 21 जन्म आपका अच्छा चल जाएगा। तो कितना अच्छा ऑफर है, तो वह एक सुनाएंगे, सब उनको पैसे देंगे। यहाँ बाप तुम बच्चों को सुनाते हैं, तुम 21 जन्म के लिए कितने साहूकार बनते। ఒకసారి ఆలోచించని అంటున్నారు బాబా। అక్కడైతే ఒక పండితులు వచ్చి శాస్త్రాలు అవన్నీ చెప్పారు, ఏదైనా వినిపించారనుకోండి, చాలా మంది అందరు కలిసి ఆయనకి డబ్బులు ఇస్తారు, కానీ ఎక్కడైతే బాబా ఒక్కరే వినిపిస్తారు, మళ్ళీ ఉల్టా మీకే 21 జన్మల వారసత్వం, మీరు ఎంత సాహుకారులుగా అయిపోతారు। वहां सुनाने वाले की जेब भरती है, भक्ति आदि करना प्रवृत्ति मार्ग वालों का काम है। బయట శాస్త్రాలు ఇవన్నీ వినిపించే వాళ్ళ జేబు నిండుతుంది అంటున్నారు బాబా। మరి శాస్త్రాలు చదవడము భక్తి మార్గానికి సంబంధించిన పనంతా ప్రవృత్తి మార్గానికి చెందింది। तुम जानते हो स्वर्ग लोक में हम पूछे थे, नहीं तो 84 जन्मों का हिसाब कहाँ से आया। మనకు తెలుసు స్వర్గలోకంలో మనం పూజలుగా ఉండేవాళ్ళం, లేకపోతే 84 జన్మలు ఎక్కడి నుంచి వచ్చాయి। ये है रूहानी ज्ञान जो सुप्रीम रूह ज्ञान सागर से मिलता है। ఆత్మిక జ్ఞానం పరమాత్మ ఎవరైతే ఉన్నారో జ్ఞాన సాగరం సుప్రీం ఆయనతోనే దొరుకుతుంది। पतित पावन बाप ही सबके सदगति दाता है, हम बच्चों को अमर कथा सुना रहे हैं। పతిత పావనుడు సర్వుల సద్గతి దాత శివ బాబా కదా, మనందరికి ఏం చేస్తున్నారు, అమర కథను వినిపిస్తున్నారు। जन्म जन्मांतर झूठी कथा सुनते आए हो, अब सच्ची कथा सुनकर तुम 16 कला संपूर्ण बनते हो। चंद्रमा को 16 कला संपूर्ण कहा जाता है, सूर्य के लिए नहीं कहते हैं। ये సత్యమైన కథ, ఇప్పుడు జన్మ జన్మాంతరాలు అసత్యమైన కథలే వింటూ వచ్చారు, ఇప్పుడు సత్యమైన కథలు విని మీరు 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు। పౌర్ణమి ఉందనుకోండి, పౌర్ణమి చంద్రుడు ఏం చెప్తారు, 16 కళల సంపన్నుడు అని చెప్తారు। సూర్యుడు గురించి మళ్ళీ అలా చెప్పరు। तुम जानते हो हम आत्माएं भविष्य में सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनेंगे, फिर आधा कल्प के बाद उन्होंने खाद पड़ जाती है। భవిష్యత్తులో మనమే ఎలా ఉంటాము, 16 కళల సంపన్నులుగా, సర్వగుణ సంపన్నులుగా కదా, 16 కళల సంపూర్ణులుగా ఉంటాం। మళ్ళీ అర్ధకల్పం తర్వాత మలినాలు చేరుకుంటాయి। अभी तुम समझते हो हम फिर से सर्वगुण संपन्न 16 कला संपन्न 100 देवता फिर से बन रहे हैं। हम आत्माएं पहले अपने घर जाएंगे, फिर हम शरीर धारण कर 100 देवता बनेंगे, फिर चंद्रवंशी घराने में आएंगे। 84 जन्मों का हिसाब किताब चाहिए ना। ఇప్పుడు ఆత్మలు ముందు ఇంటికి వెళ్తాయి కదా, తర్వాత శరీరాన్ని ధారణ చేసుకుని దేవతలుగా అవుతాము, తర్వాత చంద్రవంశంలోకి వస్తాము, అంటే 84 జన్మల లెక్కలు ఉండాలి కదా। किस युग में किस वर्ष में कितने जन्म हुए, बाप ने 84 जन्मों की
సచ్చి సచ్చి కథ అబ్ సునాయి హై. మరి ఏ యుగంలో ఏ సంవత్సరంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఏ సంవత్సరం అంటే 1250 ఇయర్స్. 1250 ఇయర్స్ का है ना, 5000 is divided by 4. तो एक एक जन्म एक एक युग का 1250 इयर्स. 1250 इयर्स में सतयुग में 8 जन्म, त्रेता में 12 जन्म, द्वापर में 21, 21 जन्म, कलयुग में 42, अभी संगम युग में 1. 84 months కదా. మొత్తం ఏ యుగంలో ఏ సంవత్సరంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు అన్ని బాబా కనిపిస్తారు. तो बच्चों को कहेंगे तुम भारतवासी 84 जन्म लेते हो, अपने को एक तो ब्राह्मण समझना पड़ेगा. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదటి నిశ్చయం ఏంటి? నేను బ్రాహ్మణాత్మ, ప్రజాపిత బ్రహ్మ సంతానం బ్రాహ్మణ్. ब्राह्मण अनुकूल बाबा. मम्मा बाबा कहते हो ना, वर्षा शिव बाबा से लेते हो, ब्रह्मा बाबा द्वारा. ब्रह्मा भी उनका हो गया, ब्रह्मा से वर्षा मिल न सके, ये भी भाई हो गया. आत्मा के रूप में तो भाई भाई है. ये शरीरधारी है ना, तुम सब बच्चे वर्षा उनसे लेते. అయితే శివబాబా వారసత్వాన్ని ఇస్తారు కదా. ఇప్పుడు మమ్మ బాబా అంటారు, కానీ శివబాబా వారసత్వాన్ని ఇస్తారు బ్రహ్మబాబా ద్వారా. అయితే బ్రహ్మబాబా కూడా శివబాబాకే పిల్లాడు. ఆ రకంగా చూసుకుంటే బ్రహ్మబాబా మనకి ఏమవుతారు? అన్నయ్య అవుతారు కదా, సోదరుడు అవుతారు. శరీరధారి కాబట్టి మీరందరూ పిల్లలు వారసత్వం శివబాబాతో తీసుకుంటారు, బ్రహ్మ బాబాతో కాదు. जिससे वर्षा नहीं पाना है उनको याद नहीं करना है. సింపుల్ లాజిక్. ఎవరితో అయితే మీకు వారసత్వం పొందేదే లేదో వారిని గుర్తే చేయకూడదు. एक शिव बाबा को ही याद करना है. उनको ही कहते हैं तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख गने रे. तुम इनके पास आते हो तो बुद्धि में रहता है, हम शिव बाबा के पास जाते हैं. ఒక్క శివ బాబాని గుర్తు చేయాలి. ఒక్క శివ బాబాని గుర్తు చేయాలి. ఆయన గురించి చెప్తారు, నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము. మరి ఈయన దగ్గరికే మీరు రావాలి. మీ బుద్ధి కూడా శివ బాబా దగ్గరికి వెళ్ళాలి. याद शिव बाबा को ही करना है. आत्मा बिंदी है, उसमें 84 जन्मों का पाठ होगा हुआ है. బాబా స్మృతిలోనే ఉండాలి. ఆత్మ బిందు కదా, అందులో 84 जन्म पात्र निंडी ఉంది. आत्मा ब्रुकुटी के बीच में रहती है, उड़ती भी सेकंड में. आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, ब्रुकुटी के बीच जाए विराजमान होता है. बुद्धि में समझ है हमारी आत्मा ऐसी है. सतयुग में तो कोई ऐसी चीज देखने की आश नहीं रहती. आत्मा को देख सकते हैं दिव्य दृष्टि. ఆత్మ బ్రహ్మకి మధ్యలో ఒక్క సెకండ్ కదా, దానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి. బిందు 84 జన్మల పాత్ర నిండి ఉంది ఆత్మలో. ఆత్మ బ్రహ్మటి మధ్యలో వెళ్ళి విరాజమానంగా ఉంటుంది. ఒక సెకండ్ ఎగిరిపోతుంది, ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది. మరి బాబా అంటారు సత్యుగంలో ఏ వస్తువు చూడాలి అని కోరుకుంటారు. ఆత్మని దివ్య దృష్టితోనే చూడగలము. कोई आंखों से देखने की बात नहीं है, भक्ति मार्ग में ही साक्षात्कार करते. जैसे रामकृष्ण का शिष्य विवेकानंद था, उसने बताया है मैं सामने बैठा था तो उनकी आत्मा निकल मेरे में प्रवेश हो गई. ऐसे वो दिखाते ना, रामकृष्ण परमहंस की आत्मा उनके अंदर से निकल के विवेकानंद के अंदर आ गई, समा गई, ऐसे दिखाते. ऐसे कोई होता नहीं है. आत्मा कैसे एक शरीर छोड़ दूसरे में प्रवेश करती है, ऐसा बातें तुम बच्चों को समझाई जाती है. स्वामी की भावना है कि उनकी शक्ति मेरे अंदर आई है, तो फिर उनको ऐसा साक्षात्कार हुआ तो वो समझ गए कि उनकी आत्मा मेरे अंदर आ गई. लेकिन ऐसा किसी की आत्मा किसी के अंदर नहीं आ सकती, क्योंकि हर एक आत्मा का अपना अपना पाठ है ना. तो दूसरा जन्म लेकर के पाठ प्ले करना ही पड़ता है. అయితే బాబా ఏం చెప్తున్నారు, బ్రుకుటి మధ్యలో ఆత్మ విరాజమానంగా ఉంటుంది కదా.
మరి ఆత్మను ఎవరు చూడలేరు, దివ్య దృష్టితోనే చూడగలరు, ఈ కళ్ళతో చూసే విషయమే కాదు. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఏం చెప్తారు, రామకృష్ణ పరమహంసుడి యొక్క శిష్యుడు వివేకానందుడు కదా, ఆయన ఏం చెప్తారు, ఆయనకి అంటే రామకృష్ణ పరమహంస శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన ఎదురుగా కూర్చున్నట్టు, లేకపోతే ఆయన ఆత్మ ఈయనలోకి వచ్చేసినట్టు అలా ఆయనకి సాక్షాత్కారం అయింది అని చెప్తారు. అంటే వాస్తవికంగా అలా ఆత్మ ఒక శరీరం విడిచి ఇంకొక శరీరం తీసుకుంటుంది కదా, ఇంకొకరిలోకి వెళ్ళిపోయే విషయాలు కాదు అంటున్నారు బాబా. अभी तुम समझते हो हम अमरलोक में जाने के लिए पुरुषार्थ कर रहे हैं। अमरलोक में हम जन्म लेंगे, वहां हम गर्भ महल में हो. ఇప్పుడు మనం పురుషార్థం దేనికి చేస్తున్నాము, అమరలోకానికి వెళ్ళడానికి. మరి అమరలోకంలో గర్భమహల్ ఉంటుంది. यहाँ तो गर्भ जेल में बहुत त्राही त्राही करते हैं. अब आधा कल्प के लिए बाबा तुमको सब दुखों से छुड़ाते हैं. तो कितना प्यार से ऐसे बाबा को याद करना चाहिए. బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఈ స్మృతి లోకం కదా, ఇక్కడ గర్భజంలో చూడండి ఆత్మ ఏం చేస్తున్నారు, కాపాడండి కాపాడండి, త్రాహి త్రాహి కడితే. ఇప్పుడు అర్థకల్పం బాబా మిమ్మల్ని అన్ని దుఃఖాల నుంచి విముక్తి చేయడానికి వచ్చారంటే మరి అలాంటి తండ్రిని మీరు ఎంత ప్రేమగా గుర్తు చేయాలి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की हम रूहानी बच्चों की रूहानी माँ पिता बाप दादा को प्यार प्यार गुड मॉर्निंग और धन्यवाद. धारणा के लिए मुख्य सार आज का फर्स्ट पॉइंट है आज का धारणा के लिए मुख्य सार. स्वयं को रूप समझ, रूहानी बाप से बढ़कर स्वयं को रूप यानी आत्मा समझ, रूहानी बाप से बढ़कर पूरा वर्षा लेना है. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రితో చదువుకొని పూర్తిగా పొందాలి. ఆత్మిక తండ్రితో చదువుకొని పూర్తిగా వారసత్వాన్ని పొందాలి. सच खंड का मालिक बनने के लिए सच्ची कथा सुननी और सुनानी. సత్యఖండానికి యజమానిగా అవ్వాలంటే సత్యమైన కథని వినాలి మరియు వినిపించాలి. సత్యనారాయణ కథ సునని और సునాలి. సత్యఖండానికి యజమానిగా అవ్వాలంటే సత్యమైన కథని వినాలి మరియు వినిపించాలి. सेकेंड पॉइंट, जिस बाप से बेहद का वर्षा मिलता है उसे ही याद करना है. ఏ తండ్రితో అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో ఆయనే జ్ఞాపకం చేయాలి. जिस बाप से बेहद का वर्षा मिलता है उसे ही याद करना है. ఏ తండ్రితో అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో ఆయనే గుర్తు చేయాలి. किसी देहधारी को नहीं, ये देहदारुలను గుర్తు చేయకూడదు. इस पुरानी दुनिया को आग लगनी है इसलिए इसे देखते भी नहीं देखना. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకునేది ఉంది కాబట్టి దీన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకునేది ఉంది, దీన్ని చూస్తూ కూడా చూడకండి. इस पुरानी दुनिया को आग लगनी है इसलिए इसे देखते भी नहीं देखना है. आज का वरदान
मन मना भोग की विधि द्वारा, मन मना भोग की विधि द्वारा मन रस की स्थिति का अनुभव करने और कराने वाले। कितना अच्छा वरदान है। मन मना भोग की विधि द्वारा मन रस की स्थिति का अनुभव करने और कराने वाले सर्व बंधन मुक्त भव। मन मना भोग యొక్క విధి ద్వారా मन రసం యొక్క స్థితిని అనుభవం చేసుకునే మరియు చేయించే సర్వ బంధన ముక్తులుగా కండి, సర్వ బంధనాల ముక్తులుగా కండి। విస్తారం। जो बच्चे लोहे की जंजीरें और महीन धागों के बंधन को तोड़ बंधन मुक्त स्थिति में रहते हैं, वे कलयुगी स्थूल वस्तुओं की रचना व मन के लगाव से मुक्त हो जाते हैं। बहुत गहरी पॉइंट है, डीपेस्ट पॉइंट। బాబా ఏం చెప్తున్నారు, ఏ పిల్లలైతే ఏమంటారు లోహకి జంజీర్, ఇనుప సంకెళ్ళు లేదా చాలా సూక్ష్మమైనటువంటి బంధనాల యొక్క తాళ్లని తెంచుకొని బంధన్ముక్త స్థితిలో ఉండగలరు, వారు కలియుగం యొక్క స్థూల వస్తువుల యొక్క ఆకర్షణ, మనసు యొక్క ఆకర్షణతో ముక్తులుగా ఉంటారు। उन्हें देह अभिमान व देह के पुराने दुनिया की कोई भी वस्तु जरा भी आकर्षित नहीं करती। అంటే అలాంటి పిల్లలకి దేహాభిమానం యొక్క లేదా దేహం యొక్క పాత ప్రపంచం యొక్క ఏ వస్తువులు కూడా కొంచెం కూడా ఆకర్షితం చేయదు। जब कोई भी इंद्रियों के रस अर्थात विनाशी रस की तरफ आकर्षण ना हो, तब अलौकिक अतीन्द्रिय सुख व मनरस స్థితి का अनुभव होता है। మరి బాబా ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఏ ఇంద్రియాల యొక్క రసము అంటే వినాశీ ఆకర్షణల వైపు ఆకర్షితం మనసు కాలేదు, అప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖము లేదా మనరస స్థితి యొక్క అనుభవం కలుగుతుంది। इसके लिए निरंतर मन मना भोग की स्थिति चाहिए। అంత ఈజీ కాదు, మరి దాని గురించి ఏం చేయాలంటే నిరంతరము मन मना भोग యొక్క స్థితి అనేది ఉండాలి, ఎప్పుడు బాబా స్మృతిలో ఉండాలి, हमेशा बाबा की याद में मन मना भोग स्थिति में रहना। स्लोगन, सच्ची सेवा वह है जिसमें सर्व की दुआओं के साथ खुशी की अनुभूति हो। సత్యమైన సేవ అంటే ఏంటి, దేంట్లో అయితే అందరి ఆశీర్వాదాలతో పాటు సంతోషం కూడా అనుభవం కావాలి। సేవ చేసామంటే అందరి ఆశీర్వాదాలు దొరుకుతాయి, అందరి ఆశీర్వాదాలు దొరికే అంటే ప్రత్యక్ష ఫలం సంతోషం అనుభవం కావాలి। 8 घंटे का योग तपस्या भट्टी का है स्वमान मैं सर्वस्व त्यागी आत्मा हूँ। ये कल का ही स्वमान है, तो నేను सर्वस्व त्यागी आत्मा हूँ। और अव्यक्त मुरली 17/4/1969। मुरली का हेडिंग है ब्राह्मणों का मुख्य संस्कार सर्वस्व त्यागी। బ్రాహ్మణుల యొక్క ముఖ్య సంస్కారం ఏంటి, సర్వస్వ త్యాగి, అన్నిటి యొక్క త్యాగం కదా, అదే ముఖ్య సంస్కారం మనకి। और आज से 108 घंटा మొన్ననే చెప్పుకున్నాం కదా, ఈ రోజు నుంచి 108 అవర్స్ మమ్మా డే వరకు, జూన్ 24 మమ్మా డే వరకు, మమ్మా డే లోపల 108 గంటలు ప్రతి ఒక్కరు ఇండివిజువల్। ऐसा नहीं देखा देखी में वो कर रहे नहीं कर रहे, मैं कर रही मैं कर रही नहीं, किसी को भी मत देखना, हर एक अपना अपना पुरुषार्थ करना ప్రతి ఒక్కరు। సో ప్రతిరోజు రోజు ఒక్కొక్క గంట, ఆ రోజుకి 8 గంటలు చేశారనుకోండి, కరెక్ట్ గా మమ్మా డే వరకు మీకు करेक्ट होता है। तो आज से अगर शुरू करेंगे 8 घंटे का चार्ट, ऐसा हम एक एक दिन एक एक बट्टी कर रहे तो फिर करते आ रहे हैं, लेकिन ऐसा नहीं, हर कोई भी आज से 8 घंटे का लक्ष्य रख करके करेंगे तो क्या हो जाएगा, मम्मा डे तक आपको 108 घंटा हो जाएगा। व्यक्त इशारे, तपस्वी जीवन मातेश्वरी जगदम्बा सरस्वती का
अव्यक्त इशारे, जब बाप समान बनना है तो एक है निराकार और दूसरा है अव्यक्त फरिश्ता। क्योंकि शिव बाबा निराकार है और ब्रह्मा बाबा अव्यक्त फरिश्ता, वो भी पिता है ये भी पिता है, दोनों पिता है ना? అయితే ఎప్పుడైతే బాబా సమానంగా కావాలి అని అంటే ఒకటేంటి నిరాకార బాబా, రెండోది అవ్యక్త ఫరిష్తా స్థితి। तो जब भी समय मिलता है सेकंड में बाप समान निराकारी स्टेज में स्थित हो जाओ। ఏం చేయాలి? బాబా సమానంగా కావాలంటే మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఒక్క సెకండ్ లో బాబా సమానంగా నిరాకారి స్థితిలోకి ఉండండి। फिर कार्य करते फरिश्ता बनकर कर्म कर। తర్వాత మళ్ళీ కార్యం చేసేటప్పుడు ఎలాగా? కార్యం నిరాకార స్థితిలో చేయలేం కదా, అవ్యక్త ఫరిష్తాగా అయిపోయి కర్మలు చేయండి। ఫరిష్తా అర్థాత్ డబుల్ లైట్। ఫరిష్తా అంటే అర్థం ఏంటి? डबल लाइट। कार्य का बोझ नहीं हो तो बीच बीच में निराकारी और फरिश्ता स्वरूप की मन की एक्सरसाइज करो तो थकावट नहीं होगी। అంటే పని చేస్తున్నారు కానీ దాని యొక్క బరువు ఉంటుంది మీపై, భారం అనేది ఉంటుంది। అంటే మధ్య మధ్యలో ఏం చేయాలి? నిరాకారి మరియు ఫరిష్తా స్వరూపం యొక్క స్థితిలో మీ మనసు యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు అలసిపోలేదు। जगदम्बा सरस्वती के मातेश्वरी जी के जीवन की मुख्य धारणा। मम्मा गुरिंची, मम्मा लाइफ యొక్క धारणल गुरिंची। मम्मा में संकल्पों को समेटकर बीज रूप स्थिति बनाने का, विस्तार को सार में लाने का नेचुरल अभ्यास था। ऐसे कई लोगों को बहुत पुरुषार्थ करके वो स्थिति को बनाना पड़ता था, लेकिन मम्मा नेचुरल उन्हीं संस्कारों के साथ जन्म ली हुई थी। तो మమ్మకి సంకల్పాలని సమీకరించుకొని బీజ రూప స్థితిని తయారు చేసుకోవడంలో, అంటే విస్తారంగా విషయాన్ని సారంలోకి తీసుకొచ్చే నేచురల్ అభ్యాసం, చాలా నేచురల్ గా తను విస్తారాన్ని సారాంశంలోకి తీసుకునే అభ్యాసం ఉంది। समेटना संभालना इस विशेषता के कारण मम्मा की वाणी बहुत प्रभावशाली थी। అంటే ఒకటి సమీకరించుకోవడం, ఇంకొకటి సమాయించుకోవడం। సమాయించుకోవడం అంటే कोई भी बात किसी का भी कुछ भी होता था, मम्मा को बोलती थी, वो समझ आते थे। मम्मा कभी किसी से डिस्कस नहीं करती थी। कल में ऐसे ही दिन भर कर्मयोग की स्थिति का अभ्यास करते करते ऐसे हम दादियों के एक्सपीरियंसेस जो यूट्यूब में आजकल अवेलेबल है मम्मा के बारे में, सबका सुन रही थी। उसमें मनोहर इंदिरा दादी का सुनी थी मैं। तो मनोहर इंदिरा दादी बहुत अच्छा कह रही थी कि शुरू शुरू में जब मम्मा रहती थी बहनों के साथ, क्योंकि सब छोटी छोटी कुमारियां थी, दादियां ये सब तो बहुत छोटी छोटी कुमारियां थी, तो सबके साथ बाबा मम्मा को रखा था। क्योंकि कोर्ट में सभी के लिए फिर समन्स आते थे, बहुत कुछ हुआ, तो फिर बाबा सेफ्टी के लिए बाबा अलग से रहता था अपना परिवार के साथ, ये जताने के लिए कि मैं अलग अपना परिवार के साथ हूँ। खाली एक मास्टर की तरह आता था, क्लास करता था, फिर चला जाता था। तो मम्मा पूरा संभाल करती थी। मम्मा के ऊपर सब कार्यभार दे करके बाबा देखता था। तो ये सारी जो बच्चियां होती थी, छोटी छोटी बच्चियां होती थी, तो फिर उन सबको संभालने का कार्य मम्मा का था। एक बार मनोहर इंदिरा दादी कहती थी, बाबा मम्मा को क्यों चुना है, मम्मा को क्यों ऐसा बनाया है? तो मम्मा सबको सिखाती थी कि कैसे रहना है, ऑलराउंडर पार्ट कैसे बजाना है। तो उसमें एक स्टोरी सुना रही थी कि एक कमरा रहता था, तो उसमें बहुत सारे मच्छर होते थे, तो वो कमरे का नाम भी हो गया मच्छर वाला कमरा। तो हर कोई भी उस कमरे में रहना पसंद नहीं करता था, क्योंकि उसमें बहुत सारे मच्छर है, तो कोई भी पसंद करता है। तो मम्मा ने क्या किया, उन सबको ये सिखाया कि 10 लोगों को एक ग्रुप बना करके, उसमें मनोहर इंदिरा दादी भी थी, तो 10 लोगों का ग्रुप बना करके उस ग्रुप को कहा कि
कोई भी सेवा हो, कोई भी कार्य हो, कुछ भी करना हो, पहले आप हाँ जी का पाठ पक्का करें। चाहे कोई ना करता है तो वो काम आपको करना है, उसमें आप हाँ जी करना, ऐसा मम्मा ने तैयार किया था। तो ये ग्रुप वाले सब हर कोई जो कार्य नहीं करना चाहते तो फिर ये जाकर के करते थे, ऐसा एक ग्रुप बन गया था। तो ऑब्वियसली उसमें क्या हो गया, कोई भी उस कमरे में जाना नहीं चाहते थे, लेकिन फिर मम्मा का जो कहना था, इसलिए ये जो भी 10 कन्याओं की जो ग्रुप बनी थी, उन्होंने हाँ बोल दिया, ठीक है मम्मा हम उसी कमरे में रह लेंगे। फिर बाद में वो मच्छरों को कैसा भगाया, क्या क्या, वो सब दादी को याद नहीं है, लेकिन इतना याद है कि वो कमरा ये लोग ले लिए, और ले करके क्या किए, ये लोग बीच बीच में मम्मा को बुलाते थे, बाबा को बुलाते थे। तो सबको कशिश बढ़ने लगा कि अरे इस कमरे में बाबा आ रहा है, मम्मा आ रहा है, क्लास करा रहे, तो हम भी रहने लेंगे, हम भी आएंगे, हम भी आएंगे, सब पूछने लगे, सब आने लगे। तो फिर इन लोगों का तो एक कमिटी बन गया ना, ये लोग अपना कमिटी छोड़ना नहीं चाहते थे, तो ऐसा चल रहा था। और यज्ञ में कई चीजों में मम्मा नंबर 1 कैसे बन गए, क्योंकि मम्मा दिनचर्या में एक्यूरेट, इतना एक्यूरेट, हर चीज में मम्मा पहले आती थी। ऐसा नहीं किसी को बोलने की जरूरत पड़ती थी कि ये काम है कि आप आओ ये करो, नहीं, मम्मा पहले पहुंचती थी। तो जो भी कार्य है पहले मम्मा, जैसे सुबह अमृत वेला उठना है, सबसे पहले लाइट मम्मा के कमरे का जलती थी, आकर के बैठ जाती थी। ऐसे ही दादी कह रही थी कि हर दिनचर्या का पालन, सब्जी काटना है, पहले मम्मा बैठती थी। और मानो मम्मा आ गई माना सबको फिर वो मिल जाता था कि मम्मा आ गई, हमें जाना है। लज आती थी, अपने आप को लज आती थी कि मम्मा पहले पहुंच गई, फिर भागे 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 चले जाते थे, ऐसा चलता था। और जो भी करना है गुप्त रीति से। तो ऐसा होता था कि यज्ञ में कई बार ऐसा हुआ कि करने वाले कुछ और थे और दिखाने वाले कुछ और थे। तो ये लोग बहुत काम करके, और मम्मा की और एक विशेषता दादी ने सुनाया कि जो भी काम करती थी वो पूरा करके उठती थी, आधे अधूरे भी नहीं। अभी मान लीजिए सब्जी काटने का एक काम है, पूरा सब्जी कटने के बाद पूरा सब्जी साफ साफ करके समेट करके वहां साफ सफाई करके उठती थी। कई लोग क्या करते हैं, थोड़ा बहुत करते हैं फिर छोड़ देते, दूसरे काम करने चले जाते, ऐसा नहीं, पूरा करे तभी फिर मम्मा उठती। तो ये सिखाया गया था दादियों को। वैसे ये लोग पूरा काम करते थे, और कोई कोई रहते थे बाबा के सामने या मम्मा के सामने, पहले नहीं आते थे, जैसे मम्मा आने वाली है या बाबा आने वाला है तो दिखावे से आकर के बहुत शौक करते थे कि हमने इतना किया इतना किया। तो एक बार दादी को बहुत ऐसा लगा, फिर मम्मा को जाकर के बताया कि दादी मम्मा ऐसे ऐसे ये लोग करते हैं, पूरा काम हम करते और शौक ये लोग करते। तो मम्मा ने तो सावधान किया, ठीक है, मम्मा ने बात सुन ली। मम्मा ने कहा ठीक है, कोई बात नहीं, कोई देखता है नहीं देखता है, तुमने अपना कर्म जो किया है उसका फल तो तुमको मिलने वाली है ना। अगर मैं अच्छा कर्म करते हुए पूरा काम किया है वो तो मिलने वाली। दादी ये भी आगे बताया कि बाबा मुरलियों में देखो कितने बार मनोहर इंदिरा दादी का नाम लेते थे ना, ऐसे जब बाबा मुरली चलाते थे, जो बच्चे पूरा काम करते थे उनका नाम लेकर के उनको शाबाशी देता था, क्योंकि और भी लोग देखते थे ना, बाबा इसने पूरा काम किया था, समाचार तो पहुंचता है ना। तो इन लोगों को भी वंडर लगता था, अरे वो लोग इतना शौक कर रहे थे लेकिन बाबा ने हमारा नाम लिया, ऐसा होता था। तो एक बार किसी के बारे में बताया, फिर हो गया। फिर एक बार ऐसा हुआ कि वो जो बहन के बारे में इन लोगों ने बताया जिसने शौक का काम कर रही थी, वो मम्मा से बात करते हुए ये लोग देखा। ऑब्वियसली इन लोगों के मन में क्या चलता है, चलो हमारे बारे में कुछ तो बात चल रही, हम जो मम्मा को सुनाए वो जाकर के मम्मा से डिस्कशन कर रही। फिर जब वो चली गई, फिर दादी जाकर के मम्मा से पूछी कि मम्मा वही बात बताने के लिए आपके पास आई ना वो,
तो मम्मा ने कहा हो गया, उसी टाइम पे जो तुमको शिक्षा मिलना है वो शिक्षा तुमको दे दी, हो गया ना, वो बात बाहर ही खत्म। अब उस बात के बारे में तुम सोचते नहीं, तुम्हें अपना कल्याण करना है। और हर कोई अपने लिए आते ना, ऐसा नहीं कि उसके काम है इसके काम है, हर कोई अपने लिए आते और हर एक का कल्याण करना मम्मा का कर्तव्य है। ऐसे तो बात निकली तो मम्मा में समाने का गुण, है ना, कभी किसी से डिस्कशन ज्यादा नहीं करती थी, समाने का समेटने का ये विशेषता मम्मा की बहुत प्रभावशाली थी। उनके चेहरे पर दिव्यता और सत्यता की स्पष्ट झलक दिखाई देती थी। సో మమ్మ యొక్క ముఖం పైన ఎప్పుడు దివ్యత సత్యత ఈ స్పష్టంగా అన్నమాట కనిపించేది। ऐसे मम्मा समान बनना है, ऐसा मम्मा समान बनना है, किसी भी बात के विस्तार में नहीं जाना है। ఏ విషయంలో కూడా ఏ విషయం యొక్క విస్తారంలోకి వెళ్ళదు। संकल्पों को समेटकर बीज उपस्थिति में स्थित रहने का अभ्यास करना है। అలాగే మీ సంకల్పాలన్నింటినీ సమీకరించుకొని బీజరూప స్థితిలో ఉండేటటువంటి అభ్యాసం చేయాలి। ఇది మమ్మ యొక్క దారి అన్నమాట। और उसमें एक बहुत अच्छी बात बताई थी दादियों ने, वैसे तो आप सभी ने भी सुना होगा कि बाबा क्या करता था, बच्चों को लेकर के शिकार पे चला जाता था। कभी बच्चों को पहाड़ियों पर ले जाता था, कभी इधर कभी उधर घुमाता था ना। तो ऐसे ही बाबा पूछता था कि बच्चे हम कौन सी पहाड़ी पे चलेंगे, उस पहाड़ी पे चलेंगे, इस पहाड़ी पे चलेंगे, कौन सी पहाड़ी पे चलेंगे। तो बच्चे तो नादान होते हैं, तो वो तो अपनी इसी मोड में रहते, तो फिर बाबा को कहने लगते। अब ऐसा लगता है ना, एक हाथ मम्मा पकड़ा एक हाथ बाबा पकड़ा, किसी किसी बच्चे कैसे चल रहे थे। तो बाबा पूछते तो बच्चे क्या कहते थे, बाबा वो पहाड़ में चलेंगे। एक बच्चा ने कहा, दूसरे ने कहा नहीं बाबा ये पहाड़ में चलेंगे, तीसरे ने कहा नहीं वो पहाड़ में चलेंगे। फिर धीरे से पीछे से मम्मा आती थी, तो फिर मम्मा को देखते थे बच्चे, तो मम्मा गंभीर हो जाती थी, कुछ भी बोलती नहीं थी। तो इन लोगों को लगता है कि हमने कुछ गलत किया। ये जाकर के पूछते थे, दादी ने कहा कि मम्मा हमने ऐसा कहा बाबा को, ये सही था। फिर मम्मा कहती थी कि आप किसको कह रहे हो, ये कहना चाहिए ना बाबा आप जहां पर ले जाओगे, जिस पहाड़ी पर ले जाओगे हम वहां चलेंगे। बाबा को हम डायरेक्शन नहीं दे सकते ना। ऐसे बहुत सारी शिक्षाएं और ऐसी कुछ सेवा के बारे में भी बताएं। बाबा ने एक होमवर्क दिया, तो बच्चों ने कहा कि मम्मा बाबा से कहो ना। बाबा ने कहा 2 वीक्स में करना है, 15 डेज में करके दिखाना। तो बच्चों ने कहा कि मम्मा आप पूछो ना बाबा को, 1 महीने का मोहलत पूछो, क्योंकि 15 दिन में करना माना दिन रात करना पड़ता है, नींद पिटा करके करना पड़ता है। तो मम्मा शिक्षा देती थी कि आप किसको कह रहे हो, आपको किसने कहा है, स्वयं भगवान ने। माना हम ऐसा समझते ना, बच्चे क्या समझते हैं, तो बाबा है, बाबा के हिसाब से लाड प्यार, बाबा से जो प्यार से बात करना, वो सब चीजों में चले जाते थे। लेकिन मम्मा कभी भी बाबा का जो स्वरूप है भगवान देखते थे। हमें किससे डायरेक्शन प्राप्त हुआ, हमें भगवान से डायरेक्शन मिल गई। तो बाबा को कभी भी साधारण प्रकार से साधारण रीति से मम्मा देखती नहीं थी। ये मम्मा की विशेषता। మమ్మ చాలా అన్నమాట, అసలు బాబాని అసలు సాధారణ చూసుకుంటూ చూసేవారే కాదు। ఇప్పుడు భగవంతుడి యొక్క స్వరూపంలో భగవంతుడు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇంకా బాబా చెప్తున్నారంటే చాలా మామూలుగా అయితే మమ్మకు కూడా అథారిటీ, జ్ఞానం యొక్క అథారిటీ, చాలా జ్ఞానం ఉంది। కానీ బాబా ముందు ఆ బాబా జీ బాబా అంతే, ఇంకొక మాట మాట్లాడేవారు కాదు। ఎప్పుడైనా బాబా మమ్మ మురళి వినడానికి వస్తే కూడా మమ్మ ఎంత నిర్మాణంగా అన్నమాట, చెప్తూ చెప్తూ కూడా బాబా వచ్చారంటే సరే లేచి నిల్చునేది। బాబా నువ్వు చెప్పు అన్నా సరే లేదు, బాబానే అంటే అంత అన్నమాట రెస్పెక్ట్। సో ఆ రకంగా అంటే మమ్మ అయిపోయారంటే ఊరికేనే అయిపోవాలి కదా। ఇంకా స్పెషల్ గా చెప్పారన్నమాట 18 మంత్స్ మమ్మ ఎంత తీవ్ర పురుషార్థం చేశారంటే, ఓం రాగ నుంచి మమ్మ అవ్వడానికి 18 మంత్స్ అంటే ఎంత ఫాస్ట్ పురుషార్థం ప్రతి విషయంలో। జీ బాబా దినచర్యలు యాక్యురేట్,
ప్రతి దాంట్లో అన్నమాట. అంత ప్రభావశాలి ఉన్నారు కాబట్టి मम्मा मम्मा अన్నమాట. इस प्रकार से मम्मा की तो बहुत सारी विशेषताएं हैं. शायद आप सभी भी तो कुछ न कुछ तो सुनते रहते करते रहते हैं. बहुत अच्छा है. मम्मा का मास शुरू हो गया तो जगदम्बा सरस्वती से हमें शक्तियां प्राप्त करना है और उनके जैसा संपन्न संपूर्ण भी हमें बनना है. अच्छा